ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమీపింపరాని తేజస్సులో నిరంతరము గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతింపబడుచున్న మా తండ్రి, ఘనమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాం దేవా. ఈ 2026వ సంవత్సరంలోనైనా 2వ ఆదివారం మీ సన్నిధానంలో ఈ విధంగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయంకై స్తోత్రాలు తండ్రి. ఆయుష్ కాలాన్ని మా జీవితంలో పొడిగించినైనా అమూల్యమైన మీ మాటలతో మా జీవితాలను తండ్రి హెచ్చరించుకోవటానికి, పదిలపరుచుకోవటానికి, బాగు చేసుకోవటానికి, నూతనత్వంలోనైనా మరింతగా ముందుకెళ్ళటానికి మాకు ఇచ్చిన సమయంకై స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను దేవా. ఈ సమయంలోనైనా మీ మాటలు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ సహాయంతోనైనా మీ పిల్లలు మీ మాటలని ఆలోచించి గ్రహించే మనసును ప్రసాదించండి తండ్రి. అలాగనే చెబుతున్న నాకును పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు నడిపించండి దేవా. ఈ కార్యక్రమంనైనా మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఇది దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు అనేక విషయాలు గుర్తు చేస్తూ వస్తున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు మోషే గారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ప్రార్థన చేస్తూ, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అని చెబుతూ, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి అని అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంటే గతించిన నిన్నటి వలె ఉన్నవి. అంటే ఒక రోజులా ఉన్నాయి దేవా. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అని తెలియచేస్తూ, కిందికి రాగానే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అంటే మా ఆయుష్ కాలము 70, ఇంకొంచెం బలం ఉందంటే కనుక 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు బ్రతికారు అని చెప్పుకునే దానికంటే దేవా, వాటి ఫలితం ఎలా ఉందంటే చాలా బాధగా ఉంది, ఆయాసంగా ఉంది, దుఃఖంగా ఉంది అని దేవుని యొక్క దృష్టికి 1000 సంవత్సరాల గురించి మాట్లాడతాడు. అలాగనే మా ఆయుష్ కాలము 70 లేక 80 సంవత్సరాలు అంటున్నాడు. కిందికి రాగానే దేవా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మాకు జ్ఞాన హృదయము, జ్ఞానముతో హృదయము, జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయండి. మా దినములు లెక్కించుట మాకు నేర్పండి. మోషే గారు చేసిన ప్రార్థన చూడండి. మా దినములు లెక్కించుట మాకు నేర్పండి అని అన్నాడు. మీరు కూడా, మనం కూడా ఆలోచిద్దామండి. పోయిన సంవత్సరం మన ఆరోగ్య పరిస్థితి, మన అవయవాల పట్టు, మనము దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు, దేవుని పరిచర్యలో జీవించిన జీవితము ఎలా ఉంది అని
మనం లెక్కలు కట్టుకుంటే ఈయన అంటున్నాడు, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము అని అంటున్నాడంటే, ఆయనకు కూడా తన జీవిత దినములు ముగించబడుతున్న కొలది ఆలోచన పుట్టిందండి. తన జీవితాన్ని దేవుని దగ్గర, దేవుని కొరకు బ్రతికిన బ్రతుకులు, దేవుని కొరకు బ్రతకని బ్రతుకులు, దేవుడిచ్చిన ఆయుష్ కాలము, ఇలా అన్నీ ఆయన పరీక్షించుకుంటూ, దేవా మాకు జ్ఞాన హృదయం కలిగించయ్యా. ఈ జ్ఞాన హృదయం దేని కొరకంటే, ఈ లోకంలో బ్రతికిన బ్రతుకు గురించి నేను అడగట్లేదు, కానీ మీ కొరకు మేము ఎలా బ్రతికాము వాటిని పరీక్షించుకోవటానికి మాకు జ్ఞాన హృదయం కలిగించు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏ దినములు లెక్కించాలి? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. నిజమే కదా? మరి మోషే గారు బ్రతికిన బ్రతుకు ఆయుష్ కాలం ఎంత అని ఆలోచిస్తే సుమారు 120 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఏడు గలవాడు. చాలండి. మోషే మరణించే సమయానికి ఆయన వయసు ఎంతంట? 120 సంవత్సరాలు. బా, సెంచరీ దాటాడు కదా, సెంచరీ కొట్టేశాడు. కానీ ఆయన మరణించే సమయానికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చాలు, కంటి చూపు తగ్గలేదు, శక్తి తగ్గలేదు. నిజంగా పుష్టిగా ఆయన జీవించిన దినాలు ముగించబడే సమయానికి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. నిజమే. కానీ ఆయన మరణించే సమయానికి ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు. అంటే 120 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికాడు. ఈ 120 సంవత్సరాలు మోషే గారు బ్రతికితే ఆయనకు మధ్యలో ఒక ప్రార్థన వచ్చిందంట. దేవా జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, అలాగనే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. మనం దేవుని కొరకు, దేవుని పరిచర్యలో ప్రార్థన చేయటానికి, పాట పాడడానికి, వాక్యం చెప్పడానికి, వాక్యం వినడానికి, పరిచర్యలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పరిచర్యలో మీరు చేసినటువంటి పనులు, వీటన్నిటినీ సంవత్సరం మొదలుకొని సంవత్సర ముగింపు వరకు ఎన్ని గంటలు దేవుడిలో ఉన్నారో అది ఒక్కసారి మనము గుర్తుకు తెచ్చుకుంటే, లెక్కించుకుంటే, సంవత్సరానికి 52 వారాల 52 వారాలలో 52 గంటల, లేకపోతే 52 గంటలకు గాను 104 గంటల, ఈ 104 గంటలకు గాను ప్రార్థన కొరకు మరొక గంట, అప్పుడు మరొక 50 150, మరొక 50 200. అంటే సంవత్సరం అంతట్లో కూడా, సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు 52 వారాలలో దేవుని మందిరములో ప్రార్థన చేసిన, నీ ఇంటిలో ప్రార్థన చేసిన, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మీరు చేసిన పరిచర్య, ఇలా దేవుని కొరకు బ్రతికిన, ఇది దేవుడు తన పరిచర్యగా నాకు లెక్కిస్తాడు అని తృప్తి పొందినటువంటి గంటలు ఎన్ని ఉంటాయి మన జీవితంలో? ఆయనకు బాధ కలిగింది. దేవా మాకు జ్ఞాన హృదయం ఇవ్వండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పండి. అంటే 120 సంవత్సరముల ఈడు కలిగిన వారు మోషే గారు అనుకుంటే,
ఆయన దినములు ఎన్ని లెక్కన? క్యాలిక్యులేటర్ ఏమ్మా? 120 ఇంటూ 365 క్యాలిక్యులేటర్ వేయండి. ఎన్ని రోజులు వచ్చినాయో? 120 ఇంటూ 365 48 43,800 రోజులండి. అంటే ఆయన జీవిత దినాలు 43,800 రోజులు. ఈ 43,800 రోజుల్లో ఆయన ఎన్ని రోజులు సంపూర్ణంగా దేవుని పరిచర్యలో ఉన్నాడో నాకు కొంచెం తెలియజేయండి దేవా అని దేవుణ్ణి అడుక్కుంటున్నాడంట. మా దినములు లెక్కించుట మాకు నేర్పండి తండ్రి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 40 ఇంటూ 365 ఏమ్మా? 40 ఇంటూ 365 అంత స్పీడ్గా పెట్టేసావా? 40 ఇంటూ 365 14,600 అండి. 14,600 ఆయన జీవిత దినాలలో దేవుని కొరకు పుష్టిగా బ్రతికినటువంటి దినములు. చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు, ఆ పై సందర్భంలో ఏముంటదంటే ఐగుప్తులో ఉన్న సకల విద్యలను అభ్యసించడం ఇదంతా జరిగింది. అక్కడి నుండి ఆయనకు 40 సంవత్సరాలు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అంటే 40 సంవత్సరాలు రాగానే ఇశ్రాయేలును చూడాలన్నటువంటి బుద్ధి పుట్టింది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అబ్బాయిని చంపేస్తాడు, ఇసుకలో పాతి పెడతాడు. అది ఫరో రాజుకు తెలిసిపోయిందని చెప్పేసి కంగారు పడిపోయి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ వివాహం చేసుకుంటాడు. 30వ వచనం చదువుకుందాం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పూర్తయినట్టు కదా? అక్కడ 40 పూర్తి అయిపోయినాయి. మళ్ళీ 40 పూర్తయ్యే సమయానికి ఏం జరుగుతుందంటే 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు, అంటే ఆయన జీవిత దినాలలో 80 సంవత్సరములు గతించిపోయినవి. ఆయన జీవిత దినాలు 80 సంవత్సరములు గతించిపోయినవి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే ఆ దర్శనమును చూచి ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడిన గనక. ఇంకా అక్కడి నుంచి మనకు విషయం తెలుసు. మోషే గారు ఆ మాట విని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడి నుండి ఇశ్రాయేలీయులని కానాను దేశానికి నడిపించటానికి తన ప్రయాస, తన కష్టము, తను పడినటువంటి పరిస్థితులన్నీ కూడా 40 సంవత్సరాలలో జరిగిపోయిందండి. అంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి 120 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినవి? 80 సంవత్సరాలు వ్యర్థమైపోయినాయండి. ఎన్ని సంవత్సరాలు ఆయనకు మిగిలి ఉన్నవి? 40 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నవి. ఆలోచించండి. మనకు ఈ వాక్యం తెలియనంత వరకు ప్రాబ్లం లేదండి. అంటే అది తర్వాత దేవుడు ప్రశ్నిస్తాడు. వాక్యం తెలిసిన తర్వాత
విషయం మనకు అర్థమైన తర్వాత తల్లి గర్భములో దేవుడు మనకు రూపాన్ని ఇచ్చాడు, ఆకారాన్ని ఇచ్చాడు. 139 దావీదు కీర్తనల గ్రంథము 139 దావీదు కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. 139 దావీదు కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత బాగుందండి. దావీదు గారు తన జీవిత ప్రారంభం నుంచి ముగింపు వరకు మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ఏమంటున్నాడంటే, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అలా మన జీవిత దినములన్నీ కూడా దేవుడి గ్రంథములో లిఖితములైనవి. ఈ సత్యం తెలియనంత వరకు ఓకే, కానీ తెలిసిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏంటి, తెలిసిన తర్వాత మనం జరిగించవలసినటువంటి పని ఏంటి? దేవా, నా తల్లి గర్భములో నేను పిండముగా రూపుదిద్దుకుంటున్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి. నియమింపబడిన దినములు ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి దేవా. అంటే మన జీవిత దినములన్నీ కూడా దేవుని గ్రంథములో లిఖితములయ్యాయి. అది మనం గుర్తించాలి. అంటే నువ్వు పుట్టిని మొదలుకొని మరణించేంత వరకు భూమి మీద ఏం జరిగించాలి అన్నటువంటి ఆ మాటకి రాగలిగితే ఆయన అంటున్నాడు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అక్కడికి రాగానే మోషే గారు మాట్లాడుతున్నారు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యండి దేవా, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అంటే ఇప్పుడు మోషే గారి జీవితంలో 120 సంవత్సరాల ఆయుష్ కాలం 43,000 ఎంతమ్మా? ఆ దినములలో ఎన్ని దినాలు వ్యర్థమైపోయినని ఆలోచిస్తే మిగిలిన 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలలో ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి నడిపించే ఈ మధ్యలో సంపూర్ణంగా తన పనిని తాను సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. విషయం అర్థమైపోయింది. జ్ఞాన హృదయం కలుగునట్లుగా మాకు చేయండి, మా దినములు లెక్కించటం మాకు నేర్పండి. దేవుణ్ణి ప్రార్థన చేశాడు మోషే గారు. విషయం ఆయనకు అర్థమైపోయింది. అయితే నా దినములు త్వరగా అయిపోయినవి, ఇక మిగిలినవి కొన్నే. ఎన్ని మిగిలినవి? 40 సంవత్సరాలు మిగిలినవి. ఈ 40 సంవత్సరాలలో దేవుని కొరకు నేను జరిగించవలసినటువంటి పరిచర్యని సంపూర్ణంగా నా జీవితంలో జరిగించుకోవాలి. అంతే కదా. ఎందుకంటే మన ఆయుష్ కాలము ఎంత త్వరగా వెళ్ళిపోతుందంటే ప్రసంగిలు అంటాడు, నీడవలే తమ దినములు గతించిపోచున్నవి. ఎలా ఎలా అయిపోతున్నాయంట? నీడవలే తమ దినములు గతించిపోచున్నవి. చిన్ననాడు ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సాయంకాలం నిద్రలోకి వెళ్ళేంత వరకు బోళ్ళంత సమయం ఉండేది. నిజమేనా? అప్పుడు ఏ చీకు చింత లేదు. బయటికి వెళ్ళిపోతాం, ఆటలాడుకుంటాం, సైకిల్ దొక్కుతాం, ఇంకా ఫ్రెండ్షిప్తో అలా క్రికెట్ ఆడతాం, ఇంకోటి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా ఎన్ని రోజులురా, ఎంత బాగుందిరా. ఆ చిన్ననాటి విషయాలు పౌలు గారు మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు చిన్న పిల్లవాని వలె తలంచి తిని ఇప్పుడు పెద్దవాడినై చిన్న పిల్లవాని యొక్క చేష్టలు మానివేసి తిని అంటాడు. నిజమేనండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, 40 సంవత్సరాలు దాటిపోతున్నాయంటే, పిల్లలు చదువులు పూర్తయిపోయినాయంటే, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారంటే, లేదా వాళ్ళు స్కూల్కి 10th క్లాస్ వరకు వెళ్తున్నారంటే, అలా నిద్రలేచేమో లేదో టైం అలా 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 గతించిపోతుందండి. సింపుల్గా అయిపోతుందండి. మొన్న అనుకోలేదు ఆదివారం, మొన్న బుధవారం, ఆదివారం ఇంత త్వరగా వచ్చేసింది చూసారా? అంటే కాలచక్రం గిర్రున రివ్వున తిరిగిపోతుంది. ఏది? 40 సంవత్సరాల తర్వాత మనం ఆలోచించిన మన ఆలోచనకి, చిన్నపిల్లలు ఆలోచించిన ఆలోచనకి కాలం చాలా ఉంది అనుకుంటారు వాళ్ళు. కానీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత కాలాన్ని ఆలోచిస్తే, అమ్మో ఏంటి ఇంత త్వరగా అయిపోయింది, ఇంత త్వరగా గతించిపోయిందే. నీడలా
కాలం గతించిపోయింది. నీడవలే తమ దినములు జరిగిపోయినవి కదా. ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి, ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది. ఆ విషయంలో మోషే గారు ప్రార్థన చేస్తూ, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి, మా దినములు లెక్కించట మాకు నేర్పుమన్నాడు. ఆయన దేవుని ప్రార్థన చేశాడు. తన జీవిత దినాలు తనకు అర్థమైనటువంటి ఆ జీవిత దినముల్లో దేవుని కొరకు బ్రతికిన ఆ బ్రతుకు ఉన్నతంగా జీవించాడండి. ఆ 40 సంవత్సరాలలో సాహసోపేతంగా, త్యాగపూరితంగా, వెనుదిరగకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని పరిచర్యలో ఆ 40 సంవత్సరాలు పుష్టిగా తను దేవుని కొరకు పరిచర్య జరిగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. 23 నుంచి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు మోషే గారిని దాచిపెట్టారు. ఆ రోజు పరిస్థితి తెలుసు కదండి, నిర్గమాకాండంలో ఉంటుంది. ఇశ్రాయేలీయులు పెరిగిపోతున్నారు, ఆడపిల్లనైతే బ్రతికించండి, మగపిల్లలనైతే చంపివేయండి అన్నట్టు. అలాంటి సమయంలో పుట్టాడు మోషే గారు. ఆ సమయంలో తల్లిదండ్రులు 3 నెలలు దాచిపెట్టారు. ఆ తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడయ్యాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఆయన జీవితంలో దేన్ని వద్దనుకుంటున్నాడు, దేన్ని కాదనుకుంటున్నాడు, దేన్ని త్యజిస్తున్నాడు, దేన్ని పక్కన పెడుతున్నాడు? ఐగుప్తు ధనాన్ని అండి. నిజంగా ఐగుప్తు ధనం ఐగుప్తులో ఫరో కుమార్తె మోషే గారిని పెంచి పెద్ద చేసింది. ఫరో కుమార్తె మోషే గారిని పెంచి పెద్ద చేసింది. నాన్న నువ్వేరా ఈ ఐగుప్తు దేశానికి రాజు నాన్న. కానీ ఆయన దాన్ని పక్కకు తోసేశాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే దేన్ని త్యాగం చేశాడు ఆయన? ఐగుప్తు ధనాన్ని త్యాగం చేస్తున్నాడు. చూడండి ఆయన జీవిత దినాలలో కలుగుతున్నటువంటి సందర్భాలు. ఐగుప్తు ధనమును త్యాగం చేశాడు, నాకు వద్దంటున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఎప్పుడో భవిష్యత్తులో యేసుక్రీస్తు లోకానికి వస్తే ఆయనకు సంబంధించి అడ్వాన్స్గానే ఆయన ఏమనుకున్నాడంట, నేను క్రీస్తు కొరకు ఈ నిందని అనుభవిస్తాను, ఐగుప్తు ధనాన్ని పక్కన పెడతాను, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం. ఏంటండి ఆయన భవిష్యత్తు ఆలోచన? అంటే యేసుక్రీస్తు గురించినటువంటి నింద నాకు ఇష్టం, అది నాకు గొప్ప భాగ్యము. యేసుక్రీస్తుని గురించినటువంటి నింద గొప్ప భాగ్యము అని ఎంచుకొని ఎంత బాగుందండి, ఎంచుకొని. అంటే ఈరోజు మన పరిస్థితులు, మనం కూడా నా ప్రభు అయిన క్రీస్తు కొరకు నేనొక నిందని, నేనొక అవమానాన్ని, నేనొక ధనమును, వీటన్నిటినీ నా ప్రభు అయిన క్రీస్తు కొరకు నేను వాటిని విసర్జిస్తాను అనేటువంటి ఒక గొప్ప ఉన్నతమైన భక్తి జీవితం మనలో ఉందా? అది మోషే గారి జీవితంలో కనపడుతుంది. 40 సంవత్సరాల తన జీవితంలో ఆలోచిస్తే సంపూర్ణం చేసుకోవటానికి ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, అంటే తనకున్న ఆయుష్కాలం ఎంత? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలను ఏమంటున్నాడు? అల్పకాలం, అంటే చాలా చిన్న కాలం.
ఈ అల్పకాలములో, చూసారండి, ఈ అల్పకాలము ఈ చిన్న కాలంలో పాప భోగమును అనుభవించాలా? పాప భోగమును అనుభవించాలా? నాకొద్దు. చూసారా ఎలాంటి గొప్ప నిర్ణయమో. ఐగుప్తు ధనాన్ని పక్కన పెట్టాడు, క్రీస్తు విషయమైన నిందని ఇష్టపడుతున్నాడు. ఆయనకున్న కాలము అల్పకాలము, చాలా చిన్నది. ఆ అల్పకాలములో పాప భోగాన్ని నేను అనుభవించను, దాన్ని పక్కన పెడుతున్నాను అని అంటారు. అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అంటే ఆ రోజు దేవుని ప్రజలు ఏమయ్యా మోసే, కాకరకాయలు, కీకరకాయలు, దోసకాయలు, వెల్లుల్లి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత పుష్టిగా తింటున్నాం, ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు అరణ్యానికి, ఏముందని ఇక్కడ అని ఆయన మీద విసుక్కున్నారు, సనుక్కున్నారు. కానీ పన్నెత్తి ఒక మాట మాట్లాడలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలని. దేనికంటే ఏది మేలంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే, అల్పకాలమైనటువంటి ఈ జీవితంలో పాప భోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ రోజు నేను శ్రమ పడితే ఆ రోజు యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారు కదా, ఆయన కొరకు నేను ముందుగానే నింద అనుభవిస్తాను, బాధ అనుభవిస్తాను, కష్టాన్ని అనుభవిస్తాను. నా ప్రభు అయిన క్రీస్తు కొరకు నేను వీటిని అనుభవిస్తాను అంటే అడ్వాన్స్గానే ప్రభు కొరకు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. ఏది మేలండి? అందమైన భవనాలు, అంగరంగ వైభవంగా ఆయన చుట్టూ ప్రజలు, ఏదైనా మాట చెప్పగానే పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని వదిలిపెట్టుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. అంటే ఇశ్రాయేలీల ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. శ్రమ అనుభవించుట మేలని. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు కదా. ఒకడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించక తప్పదు. చిన్న చిన్న బాధకే నువ్వు దూరం అయిపోతే శాశ్వత కాలం ఉండేటువంటి నిత్యలోకాన్ని దేవుడు మరి ఎవరికి సొంతం చేయాలి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ఆనందించండి, సంతోషించండి. ఇంత గొప్ప భాగ్యము మరొకరికి రాదు. ఇది మీకే వచ్చింది. ఎవరికి? యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలకి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఆలోచించండి ప్రియులారా. సంఘములో ఏదో ఒక వైపు నుంచి బాధ కలుగుతుంది, ఏదో ఒక వైపు నుంచి శ్రమ వస్తుంది, ఏదో ఒక వైపు నుంచి ఇబ్బంది ఎదురవుతుంది. ఇంత అవసరమా, నేను వెళ్ళిపోతే పోరలే, నేను ఇవన్నీ అనుభవించాలా, నేను బయటికి వెళ్ళిపోతే పర్లే అని నువ్వు అనుకుంటే మరి వాక్యానికి ఏం న్యాయం చేసినట్టు అవుతుంది? మనం కష్టము అని, బాధ అని, అసలు బాప్తిసం తీసుకునేటప్పుడు ఎందుకు వచ్చావు? అంటే ఎవరిని ఉద్ధరించడానికి బాప్తిసం తీసుకున్నావు? అంటే ఉద్రేకంగా వాక్యం సూపర్ అన్నా, 100కు 1000% సూపర్ అన్నా అని అంటావా? అందుకని ఉద్రేకంగా వచ్చి బాప్తిసం తీసుకున్నావా? అలా అయితే ఉపయోగం లేదు. నువ్వు దేవునిలో నిలవబడకపోతే, సంఘంలో నిలవబడకపోతే, మందిరంలో నిలవబడకపోతే, దేవుని కొరకు కష్టం అనుభవించకపోతే, శ్రమ బాధను అనుభవించకపోతే స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఎప్పుడు సొంతం చేస్తాడు? మోషే గారు ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు, అల్పకాలములో పాప భోగాన్ని అనుభవించడం వద్దనుకున్నాడు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు.
మనకున్న జీవితము మనకున్న జీవితము ఆయనేమో అల్పకాలం అన్నాడు. మనకున్న జీవితం ఎలాంటిదంటే, మనకున్న జీవితం మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మన జీవితంలోకి వచ్చింది కదా అని. నిజమే. కానీ రేపు ఎవరు ఉంటామో తెలీదు. నీటి మీద బుడగ లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలండి. ఇలాంటి ఈ జీవితంలో దేవా, నా వయస్సు అయిపోతుంది నాయన, టైం అయిపోతుంది, కాలం గిర్రను తిరిగిపోతుంది. దేవా, నేను నిన్ను నమ్మాను, క్రీస్తు చెంతకు వచ్చాను, నా జీవిత దినములు నాకు గుర్తు చేయండి తండ్రి. నిజమే కదా. మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకోండి. ఎలా ఈ జ్ఞానం కలిగిన వారి వలె నడుచుకోవాలంటే, తండ్రి బాప్తిసం తీసుకున్నానయ్యా, ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 11 సంవత్సరం వచ్చింది, 15 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 16 సంవత్సరం వచ్చింది, 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 21 వచ్చింది. నేను నీ కొరకు ఏం అనుభవించాను? నా ప్రభువైన క్రీస్తు కొరకు ఒక ఉమ్మివేత నా మొహం మీద పడ్డప్పుడు నేను సహించానా? కొంచెం ఇరుకుగా ఉంది అనుకున్నప్పుడు నేను ఓర్చుకున్నానా? నాకెందుకో ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు నేను సహించానా? నాకెందుకో స్వతంత్రత లేదనుకున్నప్పుడు నేను ఓర్చుకోగలిగానా? లేదే. ఇవన్నీ అనుభవించినటువంటి నాకు పరలోకం దక్కుతుందంటే ఎలా? అందుకే దేవా, నా దినములు లెక్కించుట నాకు నేర్పము. ఆ దినములలో నా ప్రభు అయిన క్రీస్తు కొరకు నేను చేసిన సాహసం ఏంటి, నేను చేసిన త్యాగం ఏంటి? నా ప్రభు కొరకు ఒక నిందని, ఒక అవమానాన్ని, ఒక రాతి దెబ్బని, ఒక పిడిగుద్దుల్ని, ఒక ఉమ్మివేతని, ఒక చీకొట్టినటువంటి విధానాన్ని, చీవిని పేరే ఎత్తొద్దు అని నన్ను విసుక్కున్నటువంటి విధానాన్ని, నా ప్రభు కొరకు నేనేమైనా అనుభవించినటువంటి జీవితాలు నాలో ఉన్నాయా తండ్రి? నాకొక్కసారి అది గుర్తు చేయి నాయనా. దేవా, నిన్ను విడిచిపెట్టకుండా, పరిచర్ని విడిచిపెట్టకుండా, నా టైం అయిపోతుంది, నా తలలో వెంట్రుకలు తెలిపైపోతున్నాయి, నా అవయవాల పట్టు తగ్గిపోతుంది, ఏ రోజు నేను ముగించబడుతున్నా నాకు తెలియదు తండ్రి. కానీ మీ మాటలు నాకు అర్థమవుతున్నాయి. తల్లి గర్భములో నేను ఉన్నప్పుడు నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు అయిపోయినవి. ఈ భూమి దిగి రాగానే సత్క్రియలను చేయటానికి నన్ను ఏర్పరచుకున్నావు. యేసుక్రీస్తు రక్తంలో నన్ను కడిగి శుద్ధినిగా చేశావు. నీ పరిచర్లో నన్ను తీసుకున్నావు తండ్రి. తీసుకున్నటువంటి నన్ను నేను నా ప్రభు కొరకు ఏం చేశాను అని ఆలోచిస్తే, మా దినములు లెక్కించడం మాకు నేర్పన్నటువంటి మోషే గారి ప్రార్థనే కాదు నాయన, నా ప్రార్థన కూడా అదే తండ్రి. నేను మీ కొరకు ఏం చేశాను? నా ప్రభు అయిన క్రీస్తు కొరకు నేనేం చేశాను? నిందలని, అవమానాలని వీటన్ని నేను సహించానా లేదా? దేవా, నీ పరిచర్య కొరకు కొంతమందినైనా రక్షించటానికి నేను అడ్డుపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను బాధపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకనాడు మోషే గారు, దేవా, ఈ ప్రజలు ఇలా ఇబ్బంది పెడుతున్నా కదా అనగానే వారిని చంపేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటే, వద్దయ్యా, వారు ఏమనుకుంటారో తెలుసా? ఐగుప్తులో ఉన్నవారు, వారి దేవుడు అరణ్యంలో వారిని చంపడానికి తీసుకెళ్ళాడు, వారిని పూర్తిగా నాశనం చేశాడు, అదిరా వాళ్ళ దేవుడు అని మీ గురించి తప్పుగా అనుకుంటారు. దయచేసి మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అవసరమైతే నా పేరును జీవగ్రంథములో నుంచి తుడిచిపెట్టు. అవసరమైతే నేను క్రీస్తుకు వేరై ఉంటాను అని పౌలు గారు మాట్లాడతాడండి. ఇశ్రాయేలులను రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో అవసరమైతే నేను క్రీస్తుకు వేరై ఉంటాను అంటే వాళ్ళ నిర్ణయాలు చూడండి, వాళ్ళ సాహసోపేతమైన జీవితాలు చూడండి. మోషే గారిలో కనబడినటువంటి ఆ లక్షణం చూడండి. నన్ను నీ జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టాయి. అలాగా మనుషులకి, దేవునికి మనం అడ్డుగా వచ్చి, దేవా, నీ పిల్లల్ని క్షమించు నాయనా, తొందరపడ్డారు, కాపాడండి తండ్రి, ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయి నాయనా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దేవా, కృప చూపించు నాయనా, సంఘాన్ని కాపాడండి తండ్రి, మీ బిడ్డల యొక్క పరిస్థితులు బాగలేవు, కాపాడండి దేవా అని వారి కొరకు మనం ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మన జీవితంలో కనపడతాయా? అది మోషే గారిలో కనపడుతుంది. ఇవన్నీ సంపూర్ణంగా మోషే గారు తన జీవితంలో 40 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాడంటండి. దేన్ని త్యజించాడు? ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. దేన్ని త్యజించాడు? అల్పకాలంలో, చిన్న జీవితంలో పాప భోగమును అనుభవించడానికి వద్దనుకున్నాడు, వదిలేశాడు.
మరి ఏది ఇష్టపడ్డాడు? క్రీస్తు విషయమైన నింద తనకు ఇష్టమన్నాడు. గొప్ప భాగ్యం అంటండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. తర్వాత దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకొని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి ఆయన ఒప్పుకొనలేదు. ఇదండి ఆయన ముగింపు జీవితంలో దేవుని కొరకు తనకున్నటువంటి 40 సంవత్సరాల అల్పకాలంలో సాహసోపేతంగా, త్యాగపూరితంగా దేవుని కొరకు నమ్మకంగా ఈ భూమి మీద తన జీవిత దినములు ముగించబడుతున్నాయన్న తెలియగానే ఆయన ముగింపు ఎంత గొప్పగా ముగించుకున్నాడంట. ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో భక్తుల జీవితాలను దేవుడు క్రొత్త నిబంధనలు గుర్తు చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క జీవితాలు చాలా గొప్పవి అని అర్థం చేసుకోవాలి. అందుకనే క్రొత్త నిబంధనలు వాళ్ళ గురించి రాయించాడు. ఒక నోవాహు గురించి రాస్తాడు, ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి రాస్తాడు, ఒక మోషే గారి గురించి రాస్తాడు, ఒక లోతు గారి గురించి రాశాడు. ఇలా వాళ్ళ గురించి రాస్తున్నాడంటే ఒక దావీదు గారి గురించి రాశాడు. వాళ్ళ జీవితాలు చాలా ఉన్నతమైనవి. వారి నుంచి మనం ఏదో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకుంటూ యేసుక్రీస్తును మాదిరిగా చూసుకొని ఈ జీవితాన్ని మనం ఈ లోకంలో పరిచర్యలు ముందుకు వెళ్ళాలి. అందుకనే మోషే గారు ప్రార్థన చేశారు, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పము. పిల్లలంటే, యవనస్తులంటే 20 సంవత్సరాలు దాటిన వారంటే వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చండి. కానీ 40 సంవత్సరాలు దాటిపోయినాయి అంటే ఇప్పుడు మనకు ఉండవలసిన ఆలోచన ఏంటి? ఏమన్నా యశ్వన్నా, మనకు ఉండవలసిన ఆలోచన ఏంటి? త్వరగా ఉన్నటువంటి అవకాశాన్ని దేవుని పరిచర్యలో వినియోగించుకోవాలండి. అంతే. ఎందుకంటే ఒకసారి పరిచర్య జరిగిందంటే అందులో నువ్వు పాలు పంచుకోలేదంటే నెక్స్ట్ నీకు ఆ టైం ఇంక లేదు. అది కుటుంబ ప్రార్థన, అది బయట స్వార్థ కూడిక, లేదంటే సంఘంలో ఇంకొక కార్యక్రమమా, అది ఏదైనా సరే దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి, తండ్రి ఇంతవరకు ఆదరించిన దేవా మీకు కృతజ్ఞతలైనా, ఇదిగో దేవా మిగిలినటువంటి జీవితంనైనా. ఒక మోషే గారు 40 సంవత్సరాలలో మీ పరిచర్యను సంపూర్తి చేసుకున్నాడు. దేవా నేను కూడా నా జీవితాన్ని, నా బ్రతుకుని మీ కొరకు ఈ మిగిలినటువంటి శేష జీవితంలో సంపూర్తి చేసుకునే కృప నాకు దయచేయండి. పేతురుపత్రిక మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట ఇక మీదట అంటే మీకు మనం చెప్పాను. ఇక మీదట మనుష్య రీతిగా మేము ఎవరిని కూడా అలాగునా ఎరుగము. అంటే ఇక మీదట అంటే భవిష్యత్తు. ఇక్కడ కూడా ఏమంటారంటే ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయు లేక ఉండును. పాపం అనగానే ఇంకేదనుకోకండి. పాపం అంటే ఏమనుకున్నావు? ఆజ్ఞాతిక్రమం పాపం, మేలైనది చేయనేరి అలాగూ చేయకపోవడం పాపం, సకల దుర్నీతి పాపం, విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. ఇలాంటి పాపాలు చాలా జరిగిపోతున్నాయి కదా, వాటి విషయంలో మాట్లాడుతున్నాడు. ఇక పాపముల జోలి ఇక మీ దగ్గరగా ఉండకూడదు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే ఇక చాలును. దేవుడు పేతురు గారితో మాట్లాడుతూ, ఒరే ఇక చాలేరా, ఇక తృప్తి పొందరా, ఇక చాలు, ఇక వదిలేయి అని అంటాడండి. నిజంగా దేవుడు ఎంతగా తగ్గించుకొని మన విషయంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. అలాగని మరలా ప్రకటన గ్రంథం రాగానే ఏమన్నాడు తెలుసా? అరే నీలో ఆ మొదటి ప్రేమ చూపించు నాన్న, కుమారుడా, ఆ మొదటి ప్రేమ చూపించరా.
ఇదిగో నీకు నీకు ఒకే ఒక్క నీ మీద కంప్లైంట్ పెడుతున్నాను, ఆ మొదటి ప్రేమ చూపించు. నీ టైం అయిపోతుంది, నీకు ముగింపు దగ్గర పడుతుంది కదా, ఆ మొదటి ప్రేమ చూపించు. నీ మొదట ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది తెలుసా? నీ మొదటి ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది? అవునండి, మొదటి ప్రేమ, తొలి ప్రేమ, తొలి ప్రేమ, మొదటి ప్రేమ. భార్య భర్తల మధ్య తొలి ప్రేమ, మొదటి ప్రేమ. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య తొలి ప్రేమ, మొదటి ప్రేమ. సంఘానికి వచ్చిన బాప్తిసం తీసుకున్న తొలి ప్రేమ, మొదటి ప్రేమ. ఆ రోజు నువ్వు కొరకు నా కొరకు చేసిన త్యాగపూరితమైనటువంటి పనులు, ఆ మొదటి ప్రేమ. రే ఆ తొలి ప్రేమ మరలా చూపించరా నాన్న. ఇదిగో ఇంతవరకు చాలు, ఇక చాలు. గతించిన కాలమే, అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే ఇక చాలును. కనుక ప్రియులారా, మనకు అర్థమవలసింది, కాలం గడిచే కొలది మన మెదడులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతూనే ఉంటాయి. ఆలోచన రావటం తప్పు కాదు, ఆలోచనని అక్రమంగా నెరవేర్చడమే తప్పు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని మన వల్ల శోధింపబడినను ఆయన ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు. అంటే ఆలోచనలు పుడతాయి, కానీ వాటిని దేవుని వాక్యంతో కట్ చేస్తూ కిల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దేవా, నా కాలమునైనా మీరు అన్నట్టుగానే ఇక సరిపోతుంది తండ్రి, నన్ను కాపాడు దేవా. ఇదిగో ఈ సంవత్సరం అయినా నీ కొరకు ఫలించటానికి నన్ను సిద్ధపరచండి, మీ కొరకు విస్తారంగా ఫలించే విధంగా నన్ను కాపాడండి దేవా. నా సమయం అయిపోతుంది, నా టైం అయిపోతుంది, నా కాలం ముగించబడుతుంది. పిల్లలు పుట్టారు, వాళ్ళు అనగనగానే 5 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒకరికి 10 సంవత్సరాలు వచ్చేసింది, మరొకరికి 12 వచ్చేసింది, మరొకరికి 20 వచ్చేసింది, వాళ్ళకి పెళ్ళి కూడా అయిపోతున్నాయి. తండ్రి, నా టైం అయిపోతుంది ఆయన దేవా. నా సమయము, నా టైము, నా కాలము నాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మరి నేను మరణించగానే పరదేశుకు వచ్చే విధంగా నా పట్ల మీ కృప చూపించండి తండ్రి. సంపూర్ణంగా మీ పరిచర్యను నా జీవితంలోనైనా మిగిలిన శేష జీవితంలో జరుపుకోవడానికి నా పట్ల కృప చూపించండి తండ్రి. దేవా, మరణిస్తేనైనా పరదేశకు రావాలి, మరణిస్తే పరదేశకు రావాలి తండ్రి. దేవా, లోకాన్ని చూస్తున్నప్పుడు లోకమంతా నిశ్శబ్దంగా, నిర్మలంగా, ఆనందంగా, సంతోషంగా ఆటపాటల మధ్య కొనసాగుతుంది. కాదు నాయన, మీ మాటలు వింటుంటే నాకు భయం పుడుతుంది తండ్రి. ఆయన జీవితంలో 40 సంవత్సరాల్లో సంపూర్ణం చేసుకున్నాడు, కానీ నా జీవితం ఎప్పుడో నాకు తెలియదు తండ్రి. మీరు అన్నట్టుగానే నీటి మీద బుడగలాంటి జీవితం, ఈ జీవితంలో ఇంకా ఏదో సంవత్సరాలు వస్తాయనుకుంటే పొరపాటు దేవా. నా పట్ల కృప చూపించండి, నా కుటుంబం పట్ల కృప చూపించండి. మీ పరిచర్యలో మరణం వరకు నమ్మకంగా, సేవలోను పరిచర్యలోను నమ్మకంగా జీవించే కృపను మా ఎడల విస్తరింపచేయండి తండ్రి. నేను కూడా నాయన ఒక మోషేలా నా జీవితాన్ని ముగింపులో ఉన్నతంగా ముగించుకుంటాను. ఒక పేతురు గారిలా నా జీవితాన్ని ఉన్నతంగా ముగించుకుంటాను. ఒక అపోస్తులులా నా జీవితాన్ని ఉన్నతంగా ముగించుకుంటాను. ఒక పౌలులా నా జీవితాన్ని మీ పరిచర్య కొరకు ఉన్నతంగా ముగించుకుంటాను. నా పట్ల కృప చూపించండి తండ్రి. ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా, ఆయుష్ను ప్రసాదించండి తండ్రి. మీ పరిచర్య నా పరమావధి, మీ పరిచర్య నాకు ఊపిరి, మీ పరిచర్య నా జీవితము అన్నట్టుగా నేను జీవిస్తాను తండ్రి. ఇక మరలా నేను లోకంలోనికి వెళ్ళనైనా నాకున్న ముందున్నటువంటి జీవితంలో నా పట్ల కృప చూపించండి అని దేవుని మీద ఆనుకుంటూ ఒక గొప్ప నిర్ణయంతో మోషే గారి జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, మన జీవిత దినాలు ఎన్ని అన్నది ఆలోచిస్తే, మీకు తెలుసా మీ జీవిత దినాలు? మీకు ఎవరికైనా తెలుసండి? మనకెవరికైనా తెలుసా? నిజంగా మన జీవిత దినాలు 2035 క్లోజ్ అయిపోతుంది అనుకోండి, ఎలా ఉంటాం? 2035కు మొత్తం క్లోజ్ అయిపోతామంటే ఎలా ఉంటాం? 2030కి ఎలక్షన్స్ వచ్చేస్తాయి, అంతేనా? 2035కి మరొక ఎలక్షన్ వచ్చేస్తుంది, ఆ టైంకి వెళ్ళిపోతామా? ఆ 2034 వచ్చింది అనుకోండి, అప్పుడు గుండె గుబేలమంటుంది, అమ్మో ఇంకొక సంవత్సరం వెళ్ళిపోవాలా? నిజమే కదండి. భవిష్యత్తు మనకు తెలిస్తే నిజంగా గుండె టక్కన ఆగిపోయి చచ్చిపోతామండి. అందుకనే దేవుడు మన ముగింపు మనకు చెప్పలేదు, కానీ ఎప్పుడు అన్నది మనకు తెలియదు. కానీ ఆ ముగింపు వచ్చే సమయానికి అద్భుతంగా, ఉన్నతంగా దేవునిలో మనం ముగించుకోవటానికి ప్రయాసపడతాం. ఒక నది ప్రారంభం చిన్న పాయ అండి, ఒక నది ప్రారంభం చిన్న పాయ, కానీ అది సముద్రంలో కలిసేసరికి పెద్ద పెద్ద శబ్దాలతో సముద్రంలో కలుస్తుంది. మన ప్రారంభము కొంచెమే అవ్వచ్చు, నిదానమే అవ్వచ్చు,
కానీ మన ముగింపు మాత్రం ఎలా ఉండాలి? మోషే గారు అన్నారు కదా, దేవా మా దినములు లెక్కించటం మాకు నేర్పన్నాడు. ఆ దినములలో ఆయన సంపూర్తిగా దేవుని కొరకే తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని కాలదన్నేశాడు. అల్పకాలం పాపభోగాన్ని కాలదన్నేశాడు. క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. నా దేవుని కొరకు, నా పరిచర్య కొరకు, నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతుకుతాను, నా జీవితాన్ని ఇలా ముగించుకుంటానని ఒక ఉన్నతంగా మోషే గారు తన జీవితాన్ని ముగించుకున్నాడు. అందుకనే మోషే గారు దేవుని ఇల్లంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఇంకొకటి మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అండి. మనలో కూడా అలాంటి నమ్మకత్వం ఉండాలి. మనలో కూడా అలాంటి సాత్వికత ఉండాలి. సాత్వికత ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకము సాత్వికుడు. సాత్వికుడు దేవుడే సెలవిచ్చాడు. దేవుడే సెలవిచ్చాడు, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. అలా తన జీవితాన్ని గొప్పగా దేవునిలో ముగించుకున్నాడు. ఏంటనన్నా ముగింపుల గురించి మాట్లాడతారేంటంటారా? అలా మాట్లాడినంత మాత్రాన మనకు ముగింపు ఏం రాదండి. అమ్మ పోయేస్తానంటే, అరే పోయేస్తానన్న మాకరా బాబు, వెళ్ళొస్తాను చెప్పండి. పోయేస్తానంటే ఇక పోతున్నావు మళ్ళీ రావనే. మన మాటల్లో నువ్వు చచ్చిపోవా, నీ నారుగోలా, నీ బుగ్గెత్తిపోయా అన్నంత మాత్రాన ఇక్కడ చావు రాదు. అది దేవుడి లెక్కల్లో మన చావు లిఖించబడి ఉంది. కనుక ప్రియులారా, ఆలోచించండి. వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా దేవునిలో ముగించుకున్నారో. సంవత్సరాలు గతించే కొలది మన జీవితాన్ని ఉద్ధృతంగా దేవునిలో ముగించుకోవాలి. ఉద్ధృతంగా దేవునిలో గొప్పగా విస్తారంగా ఫలించాలి. మంచితనము, నీతి, సత్యము, వ్యక్తిగతంగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశానికరం. వ్యక్తిగతంగా ఇలా రానున్న కాలంలో దేవుని కొరకు నూతనంగా అలా ఎదుగుతూ మన చేతనైనంత మట్టికి మరొక పాపిని ప్రభు సన్నిధికి, మందిరానికి చేరుస్తూ, మరణిస్తే నిత్య నరకం ఉంది, మరణిస్తే దేవునితో జీవించే పరదేశ శాశ్వత కాలం జీవించే నిత్యలోకం ఉంది అని తెలియచేస్తూ విస్తారంగా వ్యక్తిగతంగా మనము దేవుడు కోరుకున్నట్టుగా ఫలిస్తూ, అనేకులను దేవుని వద్దకు నడిపించే దిశలో ఫలిస్తూ, మన సమయం ముగించబడుతుంది అన్న సంగతులు గ్రహిస్తూ, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అని అన్నాడు కదా. ఆ సత్క్రియలే దేవుని కొరకు జరిగించేటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో నీ గంటలు ఎన్ని, నీ రోజులు ఎన్ని, నీ దినములు ఎన్ని? అది మోషే గారు లెక్కించుకున్నాడు. 40 సంవత్సరాలు సంపూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు సత్క్రియలు చేయటానికి దేవుడు క్రీస్తు యేసులో మనల్ని ఈ లోకానికి పంపించాడు. అవి గుర్తుకు తెచ్చుకుంటే ఈ సత్క్రియలు యందు నీకు సత్క్రియలు ఎన్ని ఉన్నాయి, నీ సత్క్రియలు ఎన్ని ఉన్నాయి, అవి లెక్క పెట్టుకుంటూ మరింతగా ఆ సత్క్రియలు ఉద్ధృతం చేసి సంపూర్తిగా ఏది కూడా నువ్వు ఫలాంది చేయలేదు అని దేవుడు ప్రశ్నించకుండా మనం మరణించేలోపు సంపూర్తిగా దేవుడు అప్పగించిన పరిచర్యను మన జీవితంలో తుదముట్టించాలి. అందుకే పౌలు గారు అన్నాడు, నా పరిచర్యను తుదముట్టించాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కనుక ప్రియులారా, ఆలోచించండి. మోషే గారి జీవిత దినాల గురించి దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆయన జీవిత దినాలు సంపూర్తిగా 45 సంవత్సరాల్లో దేవుని సేవ కొరకై, దేవుని పరిచర్య కొరకై సమస్తాన్ని త్యజించాడు. సంపూర్తిగా దేవుని కొరకు ఉన్నతంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. అలాగనే మనము కూడా మన జీవిత దినములు ఎన్నో మనకు తెలియదు, కానీ అది వచ్చే పర్యంతం, అది ఎప్పుడు మన జీవితం దగ్గరికి వస్తుందో మనకు తెలియదు, కానీ మన మరణ దినం వచ్చేలోపు మనం సంపూర్తిగా దేవుని కొరకు ఉద్ధృతంగా
మనం దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని కృపలో, సంఘ పరిచర్యలో, కుటుంబ పరిచర్యలో, సువార్త పరిచర్యలో సంపూర్తిగా మన జీవితాన్ని, మన పరిచర్ని, సత్క్రియల్ని పూర్తి చేసుకుంటే ధన్యులమవుతామండి. వ్యక్తిగత జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ పరిచర్ని మన జీవితంలో సంపూర్తి చేసుకుంటే దేవుడికి సంతోషం. మన ద్వారా మరికొంతమంది దేవుని దగ్గర రావటానికి అవకాశం ఉంటుంది. కనుక ఆలోచించండి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయండి అని మోషే గారు ప్రార్థించినట్టుగా, మా దినములు లెక్కించుట మాకు నేర్పించండి అని ఆయన ప్రార్థన చేసినట్టుగా, ఆయన ఎలా తన జీవితంలో ప్రార్థన చేసి దానికి ప్రతిఫలం సంపాదించుకొని తన జీవితాన్ని దేవునిలో గొప్పగా ముగించుకున్నాడో, మనం కూడా దేవా, నా జీవిత దినములు ఎన్నో నాకు తెలియదు కానీ నాయనా, మీరు నా మరణ దినం నా దగ్గరికి వచ్చే సమయం ఆ పర్యంతం నేను మీ కొరకు నమ్మకంగా నా 2 కళ్ళతో, నా నోటితో, నా చేతలతో, నా కాళ్ళతో, నా శరీరంతో, ఇదిగో దేవా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన నీ పరిచర్య కొరకు నమ్మకంగా, సాత్వికంగా ఈ లోకంలో జీవించి నేను ముగించుకునే కృపను నాకు దయచేయండి. ముగింపు ఎప్పుడో నాకు తెలియదు కానీ అది వచ్చే పర్యంతం మీ కొరకు నమ్మకంగా ప్రభు పరిచర్యలో జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. ఈ సంవత్సరం నాయన నేను, నా భార్య, నేను, నా పిల్లలు, నా కుటుంబం అంతా కూడా తండ్రి మీ పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతాం. అట్టి కృపను మాకు దయచేయండి. భవిష్యత్తు జీవితానికి మేలు చేయండి. ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్కాలాన్ని ఇవ్వండి, సమయోచితమైన సహాయమును మాకు దయచేయండి తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒక మంచి నిర్ణయంతో మనం అడుగులు ముందుకేస్తున్నప్పుడు సమస్తానికి దేవుడు మేలు చేస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయండి గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఘనమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దేవా, మీ దృష్టికి నాయన 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నవి. మా జీవిత దినములు 70 లేక 80 సంవత్సరాలు. మా దినములు లెక్కించుట మాకు నేర్పని నాయన మోషే గారు ప్రార్థించారు తండ్రి. ఆయన జీవిత దినములనైనా 40 సంవత్సరాల్లో సంపూర్ణంగా మీ సేవను జరిగించాడు తండ్రి. తన జీవితాన్ని గొప్పగా ముగించుకున్నాడు దేవా. అలాగే నాయన మేము కూడా తండ్రి మా జీవిత ముగింపు ఎప్పుడు మాకు తెలియదు నాయన తండ్రి. మీ మీద ఆధారపడుతూ ప్రభు కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు నాయన తండ్రి, ఈ లోకమందునైనా మీరు ఇచ్చిన ఘనమైన పరిచర్యను, సత్క్రియలను మా జీవితంలో సంపూర్తి చేసుకునేటువంటి ఆ సమయమునైనా మీరు మాకు ఇచ్చిన కొలది సంపూర్తిగా నెరవేర్చుకోవడానికి నాయన మా పట్ల మీ కృపను విస్తరింపచేయండి తండ్రి. ఆ విధంగానైనా మేమందరము నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా కనికరించండి తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి, మరణిస్తే పాతాళం ఉంది, మరణిస్తే పరదేశుంది తండ్రి. నాయన ఈ లోకంలో మీ దగ్గరకు రావటానికి, క్రీస్తు చెంతకు రావటానికి తండ్రి దేవా, మరణం తర్వాత నిత్య లోకములోకి రావటానికి నాయన మా పట్ల కృప చూపించి తండ్రి, క్రీస్తు రక్తంలో కడిగి సంఘంలో చేర్చి నాయన పరిచర్యను మాకు అప్పగించి తండ్రి, మరణం తర్వాత నిత్యలోకానికి రావడానికి ఎదురు చూస్తున్న తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఆ దిశగా మేమందరం ప్రయాణం చేస్తున్నాయినా మా కుటుంబాలలోనైనా భార్యగా, పిల్లలుగా, కుటుంబాలుగా సమస్తము తండ్రి మీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. నాయన మా వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో సంపూర్తిగా నాయన మీ కొరకు విస్తారంగా ఫలిస్తూ తండ్రి, చేతనైనంత మట్టుకునైనా కొందరినైనా మీ సన్నిధికి నడిపిస్తూ దేవా తండ్రి, పరిశుద్ధంగా జీవిస్తూ విస్తారంగా ఫలిస్తూనైనా మీ కొరకు ప్రభు పరిచయలో నమ్మకంగా జీవించే కృపలను మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయండి తండ్రి. కూడి వచ్చిన మీ బిడ్డలందరికీ దయచేయమని, ఆయుష్కాల ఆరోగ్యకరమైన జీవితంతో మీ బిడ్డలందరినీ కూడా నింపమని కోరుతూ, మీరు అప్పగించిన ఘనమైన పరిచయను మా జీవితంలో తొదముట్టించుకునే కృపను మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరం లేచి పాట పాడుచు.